ఎట్లా చూస్తారు మీరు లగాచర్ల ఏదైతే ఇన్సిడెంట్ ఉందో అక్కడ జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూసి ఉంటారు. దాని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? లగచర్ల అనేది వాస్తవంగా చెప్పాలంటే ఇదేదో మొన్న కలెక్టర్ గారు పోయినప్పుడు ప్రారంభమైనటువంటి ఉద్యమం కాదు. వాళ్ళు గత అనేక నెలలుగా వాళ్ళు అక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకొని, లేకపోతే యువకులు ఒక యూత్ కమిటీ అనేది పెట్టుకొని, లేకపోతే పెద్దోళ్ళు వాళ్ళు అన్ని పార్టీలకి కలిసిన వాళ్ళందరూ కలిసి ఆ తండాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా అక్కడ వాళ్ళ భూమిని కాపాడుకోవాలి. మా అన్నం పెట్టే భూమి, లేకపోతే మా జీవనోపాధికి ఉన్నటువంటి భూమిని మేము కాపాడుకోవాలి. మా పూర్వీకుల కాంచి ఈ గడ్డ మీదనే వాళ్ళు పుట్టిండ్రు, చనిపోయిండ్రు, వాళ్ళని బొందబెట్టినాము, వాళ్ళని ఇంకా లేకపోతే అనేక రకాలుగా మేము ఇక్కడ ఏదో అంటారు కదా, ఏడాది మాసికం చేసుకున్నప్పుడు అక్కడ పోయి ఆ బొందకాడికి పోయి ఇంత మొక్కొని వస్తాము, లేకపోతే వాళ్ళకి ఏదో రకంగా పెద్దలకి చేసినప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుని అక్కడ పోయి వాళ్ళ గుర్తులు చూస్తూ ఉంటాము. మాకు ఏదైతే జీవనోపాధిగా ఉన్నటువంటి ఆ భూమిని మేము వదులుకోమని చెప్పి వాళ్ళు తెగించి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మనందరికీ తెలుసు. అదేదో రాత్రి జరిగిపోయినటువంటి ఉద్యమం కాదు, పోరాటం కాదు, లేకపోతే ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయేంత పరిస్థితి అక్కడ లేదు. ప్రజలు వాళ్ళు ఒక ఉద్యమాన్ని కొనసాగిస్తున్న క్రమంలో రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, వాళ్ళు పాల్గొన్నారు. ఇప్పుడు అక్కడ ఆ ఉద్యమంలో కాంగ్రెస్ వాళ్ళు లేరా, బీజేపీ వాళ్ళు లేరా? వాళ్ళే చెప్తున్నారు. బీజేపీ స్థానిక ఎంపీ అయినటువంటి డికే అరుణ గారు, అరే నా ఓటర్లు ఉన్నారు, నా కార్యకర్తలు ఉన్నారు, మా గ్రామ శాఖలు ఉన్నాయి, నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చినా అంటే ఎప్పుడు ఆ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఆమెను పిలుచుకొని ఎంపీ గారికి వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చిన, వాళ్ళు మహబూబ్నగర్ పోయి కలిసిండ్రు, ఆమె లగచర్లకు వచ్చింది, లేకపోతే ఆ తండాలు తిరిగింది, వికారాబాద్ కలెక్టర్కి పోయి ఆమె తరపున ఆమె చెప్పాల్సింది చెప్పింది, లేకపోతే అక్కడ మీటింగులలో పాల్గొని అందరూ కూడా ఎవరికి శాతైన కాడికి వాళ్ళు చేసిండ్రు. అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ ఉన్న గ్రామ శాఖలు, ఇప్పుడు అది ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గం అంటే దాదాపుగా పార్టీ పటిష్టంగా ఉంటుంది. గ్రామ శాఖ ఉంటుంది, మండల శాఖ ఉంటుంది, అన్ని రకాలైన నిర్మాణాలు ఉంటాయి. యువజన విభాగం, మహిళా విభాగం, అన్ని విభాగాలు ఉంటాయి. ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉండే కుట్ర చేపిస్తుంది తప్ప నిర్వాసితులు కూడా మాకు అంగీకారం తెలిపారు, వాళ్ళు కూడా భూములు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వం చెప్తుంది కదా. ఇప్పుడు అంతా మంచిగానే ఉంటే మరి ఇంత గొడవ ఎందుకు, కొట్లాట ఎందుకు? ఇప్పుడు వాళ్ళు ఎవరెవరైతే అరెస్ట్ చేసి జైల్లోకి పంపిండ్రో మరి ఇంక అవసరం ఎందుకు వచ్చింది? భూములు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. బీఆర్ఎస్ అంటే వాళ్ళు వెనక నుంచి రెచ్చగొడితేనే రెచ్చిపోయేటోళ్ళు అయితే మరి దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ఈ కేసులో ఇరికించబడ్డారు, ఈ ఉద్యమంలో పాల్గొన్నారు? వాళ్ళు ఎట్లా దాడి చేసినారని 307 కేసు పెట్టి అటెంప్ట్ మర్డర్ లాంటి సెక్షన్లు పెట్టి మీరు ఎందుకు వాళ్ళని జైలు వేసాను? మరి అన్ని వందల మందిని పట్టుకొని ఎందుకు రావాల్సి వచ్చింది? మరి రాత్రి 11 గంటల నుంచి తెల్లారి 4 గంటల దాకా ఆ దొంగ లెక్క దారి దోపిడి కానీ లెక్క, లేకపోతే రజాకారాల లెక్క ఊర్ల మీద పడి, గ్రామాల మీద పడి, ఇండ్ల మీద పడి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో భర్తల ముందే భార్యల్ని నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేసి అసలు ముట్టుకోకూడని స్థలాల్లో కూడా వాళ్ళని ముట్టుకొని అసలు మాటల్లో చెప్పలేము. అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఎందుకు చేయాల్సి వచ్చింది? అందరూ భూములు ఇచ్చిండ్రు అంటారు కదా, భూములు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు కదా. వాళ్ళంతా ఏ పాపం చేయలేదు, వాళ్ళు ఎలాంటి ఉద్యమం చేయలేదు, వాళ్ళు ప్రతిఘటన చేయలేదు, నిరసన తెలపలేదు, ఎక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళే చేసిండని ఒకవైపు మాట్లాడుతూ సుమారు 500 మంది పోలీసుల్ని, 10ల సంఖ్యలో వాహనాలను అక్కడికి పంపి మరి ఎందుకు ఇంత భయోత్పాతం సృష్టించాల్సిన పరిస్థితి వచ్చింది? అవసరం ఏమొచ్చింది? ఒకవైపు ఏమో నీ పోలీసు బలగాలు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వాళ్ళు అక్కడ గ్రామాల మీద పడి దొంగల కంటే అధ్వానంగా, రేపిస్టుల కంటే అధ్వానంగా వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తారు.
అంటే వీళ్ళు ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజలు శాంతియుతంగా స్వేచ్ఛగా మంచిగా బతకచ్చు, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు అని చెప్తారు. మరోవైపు మీకు ఎట్లాంటి ఇబ్బందులు కలిగే, తప్పు చేసిన వారిని ఎవరిని కూడా క్షమించం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి మహిళలు అయితే వాస్తవంగా వాళ్ళు ఎవరు కూడా, మేము కూడా వెళ్ళినాం, అక్కడ ఎవరు కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి లేదు. కాకపోతే భర్తలు తీసుకుపోయే క్రమంలో భార్యలను కూడా ఇబ్బందులు పెట్టడం పట్ల మీరు ఎట్లా చూస్తారు ఆ విషయం? అది ఎంత అధ్వానంగానంటే వాళ్ళని అసలు మాటల్లో చెప్పలే వాళ్ళు నానా రకాలుగా బూతులు మాట్లాడుతూ వాళ్ళ శరీర ఆకారాల మీద వాళ్ళు మాట్లాడుతూ, అరే నువ్వేం తింటానవి ఇంత బలిసినవని, ఎందుకు ఇంత అందంగా ఉన్నావని, లేకపోతే ఇంకా అసలు వాళ్ళు మనం చెప్పలేము. అంత భయంకరమైనటువంటి మానవ సమాజం తలదించుకునే రీతిలో వాళ్ళు అక్కడ ఆ విధంగా చేసిండ్రంటే, మళ్ళా పైనుంచి ఈ రేవంత్ రెడ్డి బ్రదర్ పోయి అక్కడ చూసిన నా తడాక, మీరు ఎవడో వచ్చి ఏదో చెప్తే మీరు వాళ్ళ మాటలని ఏదో చేసిండ్రు, ఇప్పుడు చూస్తాన్రా, నా మాట వింటేనే వాళ్ళు బయటకు వస్తారు, నా మాట వింటేనే బెయిల్ వస్తాయి, నా మాట వింటేనే వాళ్ళ మీద కేసులు ఉండవని మాట్లాడే. రెడ్డి ఒక ఎంపీటీసీ కాదు, గ్రామ సర్పంచ్ కాదు, ఏది కూడా కాదు, ప్రభుత్వ అధికారంలో దేంట్లో కూడా లేడు. ఆయన అఫీషియల్గా మీడియా ముందు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో భూములు తీసుకుంటావు, ఖచ్చితంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళని జైలుకు పంపిస్తామని ఆయన అఫీషియల్గా స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకంటే ఇది ప్రజాపాలన అని చెప్తుంటారు కదా. అసలు వీడు ఎవడు వాడు తిరుపతి రెడ్డి అయితేంది, కొండల రెడ్డి అయితేంది, ఇంకో రెడ్డి ఎవడైతే ఏంది, ఈవెన్ ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడని వీల్లేదు. ఎమ్మెల్యే కూడా ప్రజాప్రతినిధి అయితే మాట్లాడవచ్చా? వాడు సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఎవ్వరు కూడా వాళ్ళు ఆ విధంగా, అరే భూములు తీసుకుంటా నువ్వెవర్రా మాట్లాడడానికి, అసలు నువ్వెవడివి, అసలు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఓటర్వి, నీ 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 అన్నో తమ్ముడో ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అయితే ఎవరికి కొనికిసుకగాడి నువ్వెవడివి అసలు? నువ్వు నియోజకవర్గంలో అందరు ఓటర్ లెక్క నువ్వు ఒక ఓటర్వి, ఒక రౌడీ లెక్క, ఒక గుండా లెక్క, ఓ బందిపోటు లెక్క. నేను అనుకుంటే బందిపోట్లు కూడా ఇట్లా చేయరు, రౌడీలకు కూడా మానవత్వం ఉంటుంది, కొన్ని విలువలు పాటిస్తారు. గుండాలు కూడా వాళ్ళు కొన్ని విలువలు పాటిస్తారు. ఇదెక్కడిది అసలు మీడియా వాళ్ళకి ఎట్లా మైకులు పెట్టిండ్రు, అక్కడ వాళ్ళు ఎట్లా ఇంటర్వ్యూలు చేస్తారు, మాట్లాడుతుంటే వీళ్ళు ఎట్లా ప్రసారం చేస్తారు, అసలు వాడు ఎవడు, అసలు వాడేమైనా నియోజకవర్గానికి ఏమైనా చేసిండు, అవన్నీ ట్రాక్ రికార్డ్ ఏంది, ఒక గొప్ప తెలంగాణ ఉద్యమకారుడా, తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామైనోడా, లేకపోతే ఈ సమాజానికి ఒక సంఘ సేవకుడిగా ఉన్నోడా, అసలు ఎవడైనా